నమస్తే దోస్తులు, అందరు ఎట్లో నేను మాత్రం బాగున్నా. సో మీ అందరికి ఒక అప్డేట్ ఏంటంటే ర్యాపిడోలో జోన్ అయితే చేంజ్ చేశారు. సో ఇది యూజా కాదని చెప్పేసి మీ అందరు తెలియాలి. అంటే నాకు తెలిసి అయితే చాలా రిస్క్. ఇది ఎక్కడెక్కడ చేంజ్ చేశారు ఏం కథ అని చెప్పి చూపిస్తాను, ఓకేనా? ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇప్పుడు దుండిగల్ మెడ్చల్, దాంతోపాటు పటంచేరు, తుక్కుగూడ, దాని తర్వాత తుక్కుగూడ, పెద్దంబర్పేట్, ఈ సరౌండింగ్లో అయితే ఫస్ట్ ఉంటుండే. సో ఇప్పుడు జోన్ అనేది ఎక్కువ పెంచిన తర్వాత మనకి ఎక్కడెక్కడ వస్తుంది అంటే జోన్ చెప్తాను. ఇక్కడ గజ్వేల్ వస్తుంది, దాంతోపాటు భువనగిరి వస్తుంది, దాని తర్వాత చౌటుప్పల్ వస్తుంది, షాద్నగర్ వస్తుంది, దాంతోపాటు వికారాబాద్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మన రాయదుర్గ నార్మలే ఉంది. సో ఇప్పుడున్న జోన్కించి మళ్ళీ ఒక 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ ఎక్కువ పెంచిండు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న జోన్కి నార్మల్గా 40 నుంచి 50 కిలోమీటర్స్ వెళ్తున్నాము. సో మళ్ళీ పాత జోన్ నుంచి కొత్త జోన్ పోవాలంటే మినిమం 30, అంటే మన సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ పోవాలి. సో ఇది ఎట్లా అంటే లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్. బట్ ఇది ఒకవేళ ఇది ఎట్లుంటుంది ఏం కథ అని తెలియదు. మనకు రైడ్ పడితే మన ఎక్స్పీరియన్స్ ఏంది ఏం కథ మొత్తం షేర్ చేసుకుంటాము. ఇప్పటికైతే మనకైతే ఇంకా స్టార్ట్ చేయలేము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు రైడ్ పడితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసి అయితే హైదరాబాద్లో ఉన్న బైక్ ట్యాక్సీకి మాత్రం యూజ్ అయితే లేదు. ఎట్లా చెప్తా, ఇప్పుడు ఇన్ కేస్ మనకి హైదరాబాద్ నుంచి అమీర్పేట్ నుంచి ఎగ్జాంపుల్ ఏడికి పడంచేర్ అంటే వికారాబాద్ రైడ్ వచ్చింది. అక్కడ నుంచి మనం రిటర్న్ రావాలంటే అంటే చాలా కష్టము. అండ్ ఎట్లా అంటే అక్కడ నుంచి మనకి ఏమైనా రైడ్ కానీ లేకపోతే పార్సల్ కానీ కంపెనీ నుంచి ఏదైనా ప్రొవైడ్ చేస్తే మనకేమైనా బెస్ట్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసి రిటర్న్ రావాలంటే కూడా చాలా ఇబ్బంది కదా. 80 కిలోమీటర్ అంటే ఆల్మోస్ట్ ఒక 200-300 రూపాయల పెట్రోల్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో కంపెనీ నుంచి ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో బైక్ ట్యాక్ చేసే వాళ్ళు ఫస్ట్ సరౌండింగ్ చూసిన ఫస్ట్ జోన్ ఉంది కదా, వాళ్ళకి 8 నుంచి పర్ కిలోమీటర్ 8 రూపీస్ నుంచి 10 రూపీస్ వస్తుంది. సో అదే సెకండ్ జోన్కి వెళ్తే పర్ కిలోమీటర్ 15 రూపీస్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అనిపిస్తే ఒక్కోసారి రైడ్ పడితే ఒక్కోసారి రైడ్ పడదు. సో ఇది కంపెనీకి పోయేంత వరకు అయితే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే నార్మల్గా మన జోన్లో మట్టుకు 8 కిలోమీటర్స్ నుంచి 8 రూపీస్ నుంచి 10 రూపీస్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. అదే మన అవుట్ ఆఫ్ జోన్ అంటే సెకండ్ జోన్కి వెళ్తున్నాం కాబట్టి చాలా లాంగ్, అక్కడ నుంచి మనకు రైడ్లు ఉండవు. సో ఈ కంపెనీ పర్ కిలోమీటర్ 15 రూపీస్ పెంచుకుంటే బాగుంటుంది. ఇది రైడర్లకి చాలా అంటే చాలా బెనిఫిట్. సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ జోన్ ఉంది కదా, ఫస్ట్ జోన్ కాకుండా సెకండ్ జోన్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఏం చేయాలంటే కమిషన్ అనేది తీసుకోవద్దు. ఎట్లా అంటే మనకు రిటర్న్ వచ్చేటప్పుడు ఏముండదు, ఒక్కోసారి రైడ్ పడితే ఒక్కోసారి రైడ్ పడదు. సో నార్మల్గా ఫస్ట్ జోన్ లోపు రైడ్ పడితే కమిషన్ తీసుకోవాలి. సెకండ్ జోన్కి వెళ్తే మాత్రం కమిషన్ తీసుకోవద్దు. ఇదొక పాయింట్. అంటే ఒకవేళ సెకండ్ జోన్ రైడ్ పడితే మాత్రం కమిషన్ ఎటువంటి తీసుకోవద్దు. మేబీ కస్టమర్లకు తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే కస్టమర్లు ఎమర్జెన్సీ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఏమన్నా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే కస్టమర్ వెళ్తే వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా కమిషన్ తీసుకుని కంపెనీ తీసుకుంటే బాగుంటుంది. కానీ రైడర్ నుంచి సెకండ్ జోన్కి వెళ్తే మాత్రం కమిషన్ తీసుకోవద్దు. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే ఫస్ట్ జోన్ నుంచి సెకండ్ జోన్ మధ్యలో చాలామంది అయితే ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఏంటంటే ఫస్ట్ జోన్ నుంచి సెకండ్ జోన్ మధ్యలో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నాకు తెలిసిన ఒక బ్రదర్ మన ఫాలోవర్ ఒకటి ఎక్కడి నుంచి అంటే మన ఇక్కడ సదాశివపేట నుంచి పటంచేర్ నుంచి హైదరాబాద్ లోపలికి వచ్చి బైక్ ట్యాక్ చేస్తుండు. సో అతనికి ఇప్పుడు బెనిఫిట్ ఏంటంటే పటంచేర్ నుంచి సదాశివపేట వికారాబాద్ ఈ సరౌండింగ్లో బైక్ ట్యాక్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్. అంటే విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా ర్యాపిడో ప్రొవైడ్ చేస్తారంటే చాలా గ్రేటు. సో ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్కి వచ్చి బైక్ ట్యాక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, సో ఇప్పుడు మీ ఏరియాలో మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళంతా నార్మల్గా మీరు అక్కడ కూడా బైక్ ట్యాక్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బెనిఫిటే. సో అక్కడ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఇక్కడ హైదరాబాద్లో ఎట్లా అమౌంట్ ఉందో అక్కడ కూడా సేమ్ అమౌంట్ ఉంటే పర్లేదు. బట్ హైదరాబాద్ నుంచి ఎక్కడికి వికారాబాద్ కానీ లేకపోతే వేరే సెకండ్ జోన్కి వెళ్ళినప్పుడు పర్ కిలోమీటర్ 15 రూపీస్ అండ్ దాంతోపాటు 0 కమిషన్ తోటి రైడ్లు పడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కంపెనీ నుంచి మేము కోరేది ఏంటంటే సెకండ్ జోన్ రైడ్ వచ్చిందంటే మా దగ్గర కమిషన్ తీసుకోకుండా పర్ కిలోమీటర్ 15 రూపీస్ ఇస్తే మాకంటూ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు సిటీ నుంచి ఆల్మోస్ట్ వికారాబాద్ పోవాలంటే దగ్గర 70 నుంచి 80 కిలోమీటర్స్ వస్తుంది. సో దాంట్లోనే మాకు కమిషన్ తీసుకోకుండా పర్ కిలోమీటర్ ఎంత 15 రూపీస్ ఇచ్చారంటే మాకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మాకు రైడ్ పడదా నమ్మకం లేదు. ఒకవేళ రైడ్ పడకపోయినా సరే కానీ మేము నార్మల్గా రావచ్చు. సో అది మా కాన్సెప్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో.
నార్మల్గా సెకండ్ జోన్ దాటిందంటే పర్ కిలోమీటర్ 15 రూపీస్ ఇవ్వాలి. లేకపోతే ఫస్ట్ జోన్లో మాకు రైడ్ వచ్చిందంటే 8 నుంచి 10 రూపీస్ ఇచ్చినా పర్లేదు. సో ఈ వీడియో కంపెనీ వరకు వెళ్తే బాగుంటుంది. అండ్ మీ సజెషన్ కూడా నాకు కావాలి బ్రదర్స్. మీరు ఒక కామెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి సెకండ్ జోన్ గురించి కానీ, సెకండ్ జోన్లో మనకి ఏమేమి ఇంకా ఫెసిలిటీ కావాలి, సో లాంగ్ పోతే మనకి ఏమైనా సేఫ్టీ అంటే ఎలాంటి సేఫ్టీ కావాలి మీరు చెప్తే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే ఇస్తాను. ఫైనల్గా ఒక మాట చెప్తున్నా కాక, కక్కుర్తి అయితే పడకండి. నైట్ టైంలో మాత్రం సెకండ్ జోన్ మాత్రం ఓవర్ వెళ్ళకండి. ఎందుకంటే మీ కేసు మీకు అక్కడ ఏదైనా ప్రాబ్లం అయినా సరే కానీ ఏ బైక్ ట్యాక్స్ రైడర్లు కానీ లేకపోతే నియర్ బై ఎవరు హెల్ప్ చేయరు. ఎందుకంటే కొంతమంది వేరే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో లాంగ్ రైడ్ వచ్చిందని చెప్పేసి ఒక రైడ్ కొడితే సెట్ అయిపోతుందని చెప్పేసి నైట్ టైంలో మాత్రం చేయకుండా, ఇది ఒక నాకు చిన్న రిక్వెస్ట్. సో నార్మల్గా మన ఫస్ట్ జోన్ ఉన్నప్పుడే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సో ఇప్పుడు సెకండ్ జోన్ అంటే దగ్గర వేరే డిస్టిక్ పోయినట్లనమాట. సో కొంచెం ఆలోచించి వెళ్ళండి. మనకి ఎటు సైడ్ ఏ ప్రాబ్లం ఉండేది తెలియదు. సో నార్మల్గా రైడ్ పడ్డది, మంచిగా పడ్డది, లాంగ్ పడ్డది అని చెప్పేసి ఎవరు కక్కుర్తి పడకండి. ఎంత పాసిబుల్ అంటే అంత పాసిబుల్. ఎంత 8 లోపు అయితే మీరు రిటర్న్ అవుతారండి. ఒకవేళ లాంగ్ పోయినా సరే కానీ 8 లోపు రిటర్న్ అయ్యేటట్లు చూసుకోండి. 7 o'clock అక్కడ రీచ్ అయిపోయారు, బట్ మీరు అక్కడ నుంచి ఇమీడియట్గా వచ్చేసేయండి. రైడ్ పడుతుంది అని చెప్పేసి ఆలోచించారంటే రిస్క్ అవుతుంది. ఎందుకు రాలేరు అని చెప్పేసి మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. సో ఎంత పాసిబుల్ అంత పాసిబుల్గా మీరు 8 లోపు అయితే ఇంటికి అవుతారండి. ఇన్ కేస్ లాంగ్ జోన్ పడితే 8 లోపు ఇంటికి వచ్చేటట్టు చూసుకోండి. ఒక రైడ్ కొడితే మీకు నార్మల్గా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. బట్ నైట్ మాత్రం అక్కడ సైడ్ అయితే ఉండకండి. 10, 11 వరకు అయితే అక్కడ ఉండకండి. రైడ్ పడేంత వరకు వెయిట్ చేస్తారంటే మీకు ప్రాబ్లం అవుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. ఎప్పుడో రైడర్లకి కంపెనీకి షేర్ అయ్యేంత వరకు అయితే ఈ వీడియో షేర్ చేయండి. దాంతోపాటు కొంచెం ఈ వీడియోకి రీచ్ వచ్చిందంటే పబ్లిక్కి తెలుస్తుంది. సో ఇది ఈరోజు వీడియో మన జోన్ గురించి. చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు జోన్ గురించి, అందుకోసం ఈ వీడియో తీస్తున్నా. వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 17 బై.